హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను మనం చూద్దాం. కేవలం 12 నిమిషాల్లోనే 3-4 పత్రికల్లో ఏ పేపర్లో ఎలా వార్త రాశారు ఏంటనేది కూడా చూద్దాం. ఇలా ప్రధానంగా పత్రికల్లో మూడు వార్తలు అయితే ప్రధానంగా ఉన్నాయండి. ఒకటి, మన రాష్ట్రానికి బుల్లెట్ బండి పరిశ్రమ అయితే రాబోతూ ఉంది. 2, తమిళనాడులో విజయ్ మరి 2 ప్రధాన పార్టీలను ఢీకొని అయితే అక్కడ విజయం సాధించారు. కానీ ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి ఇప్పుడు చాలా పెద్ద సమస్య ఆయన ముందు ఉంది. పెద్ద సవాల్ అని చెప్పొచ్చు, సమస్య కంటే కూడా ఇది. ఈ సవాల్ని ఏ విధంగా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది. ఇక అలాగే డ్వాక్రా మహిళలకైతే సీఎం గుడ్ న్యూస్ అయితే చెప్పారు. సో వీటితో పాటు ఇంకా మరికొన్ని వార్తలు ఉన్నాయి, మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మనకి బుల్లెట్ బండి రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు దాన్ని తోలడం అందరికీ కూడా చాలా రాయల్గా ఇష్టపడుతూ ఉంటారు. చాలామంది డ్రీమ్ బైక్ అనమాట, డ్రీమ్ బుల్లెట్ బండి అది. ఇప్పుడు అది మన రాష్ట్రం నుంచే డుగ్ మనిపించేలాగా మనిపించబోతూ ఉంది. మనకి తిరుపతిలో ఈ పరిశ్రమ అనేది ఏర్పాటు చేస్తున్నారు. రాయల్ సీమకు ఎన్ఫీల్డ్ 2508 కోట్లతో తిరుపతిలో ఈ పరిశ్రమ, 1,00,000 కోట్లతో విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17న ఎస్ఐబి సమావేశం. 2,964 కోట్లతో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం. వాటి ద్వారా 38,722 మందికి ఉపాధి కూడా లభించబోతుందంట. బుల్లెట్ బండి ఇక రాష్ట్రం నుంచి డగ్మంటూ వచ్చేస్తుంది. తిరుపతిలో 2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్ సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహ మండలి SIPB బుధవారం ఆమోదం తెలిపిందంట. దీంతోపాటు విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇంకా సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడప జిల్లాలో 12,000 కోట్ల పెట్టుబడితో ఆదాని హైడ్రో ఎనర్జీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈరోజు పేపర్లో 2-3 వార్తలు మొత్తం కూడా ఈ పెట్టుబడులకు సంబంధించినటువంటి వార్తలను ప్రధానంగా రాసుకొచ్చారు. ఏదైనా మన రాష్ట్రానికి ఒక పెట్టుబడి వచ్చి అది కనుక ఆమోదం పొందితే ఇక రిలేటెడ్గా ఒక 4-3 వచ్చేస్తున్నాయి అని చెప్పి రాయటం మన పత్రికలకి పరిపాటిగా మారింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాళ్ళని ఎక్కువగా చూపించాలి కాబట్టి ఇక సంస్థలన్నీ పరిశ్రమలన్నీ కూడా ఏపీకే పరుగులు పెడుతున్నట్టుగా రాస్తున్నారు. ఇక 2028 నాటికి 80% ఏసీల ఉత్పత్తి ఏపీలోనే జరుగుతాయంట. క్యారియర్ పెట్టుబడులు సీఎంపై నమ్మకానికి నిదర్శనం. భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్. ఏసీలు కూడా ఇక మన రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతాయి, అది కూడా 80% మళ్ళీ. ఇక పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంట. ఏడీఏకు ఉచితంగా భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు. భూములు ఉచితంగా ఇస్తున్నారు, అందుకే వస్తున్నారు వాళ్ళు కూడా. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు DRDO ఆమోదం తెలిపింది. ఈ మేరకు అవసరమైనటువంటి భూమి మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. ఇప్పుడు చదవడానికి ప్రచారం చేసుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఇవన్నీ భూమి పూజలతో ఆగిపోతే మట్టుకి రేపొద్దున ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకి అస్త్రాలుగా మారతాయి. విజయ్ ప్రమాణ స్వీకారం ఇప్పుడే కాదు, మెజారిటీ చూపించాలన్న తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ఇప్పటికీ మద్దతు తెలిపింది. కాంగ్రెస్ ఒకటే, మరో 5 వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం. మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన అన్నా DMK. ఇతరులను కూడగట్టుకునేందుకు TVK ప్రయత్నాలు. తమిళనాడులో 2 ప్రధాన పార్టీలని, దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీలని విజయ్ మట్టి గెలిపించారు. కానీ హంగ్ ఏర్పడుతుందని ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఆయన దగ్గర కేవలం 112 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 కంపల్సరీ. అంటే ఇప్పుడు మనకి 6 సీట్ల వరకు తగ్గుతున్నాయి విజయ్కు. ఆ మ్యాజిక్ ఫిగర్ కనీసం దాటాలని గవర్నర్ గట్టిగా తేల్చి చెప్పేశారు. సో ఇప్పుడు కొత్త కష్టాలు అయితే, కొత్త సవాళ్ళు అయితే విజయ్కు ఎదురైనాయి. అన్నా DMKలోంచి ఒక 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ నిన్న ప్రచారం జరిగింది. నిన్న సాయంత్రానికేమో అన్నా DMK పార్టీలు 2 ఏకమై ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. అది కూడా బీజేపీకి కాంగ్రెస్ని పక్కన పెట్టినా కూడా వీళ్ళకి సీట్లు సరిపోతాయి అని చెప్పి నిన్న సాయంత్రం కొన్ని వార్తలు వచ్చాయి. మనం కూడా ఆ విషయాన్ని నిన్న చెప్పాం. కానీ ఇప్పుడు అవి 2 కూడా కలిసే పరిస్థితి ఉండలేదు, వీళ్ళకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండలేదు. అన్నా DMK కూడా ఇప్పుడు మద్దతు ఇవ్వనుంది విజయ్ పార్టీకి. చూడాలి మరి ఏ విధంగా ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పటికే మాట ఇచ్చారు, చర్చలు జరిగినాయి. మరి ఆ చర్చలు ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. ఈరోజు వెళ్ళిపోతాయి. ఒకవేళ అన్నీ కనుక అయితే 8వ తారీఖు
ప్రమాణ స్వీకారం విజయ్ చేయబోతారు. ఒకవేళ జరగకపోతే ఇంకా తర్వాత పరిణామాలు తర్వాతగా ఉంటాయి. డ్వాక్రా మహిళల కుమార్తెలకు కళ్యాణ లక్ష్మి వివాహాలకు పావలా వడ్డీకే 1,00,000 వరకు రుణం. కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు అండగా నిలుస్తూ వారి కుమార్తెల వివాహానికి చేయూత ఇచ్చేలా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ నెల 23వ తేదీన సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ కూడా అమలు చేస్తున్నామంటే ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారనేది ఇక్కడ ప్రశ్నార్థకమే. సరే, ఇది మంచి ఆలోచనే. పేద కుటుంబాలకు చెందినటువంటి వారికి, డ్వాక్రా మహిళలకి ఇలా ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వడం అనేది మంచిది. అది కూడా పావలా వడ్డీకి అనేది చాలా గొప్ప విషయమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు మనకి ఆర్థిక పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి. కట్టుబడులు ఎక్కువైపోయినాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో వివిధ సంస్థల నుంచి తీసుకున్నటువంటి లోన్లు ప్రజలకు ఎక్కువైపోతున్నాయి. కానీ పని అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకున్నారు ఈ పథకం. దీని గురించి ఇంకా మళ్ళీ స్పెషల్గా ఈ వీడియోని అయితే మనం మాట్లాడదాం. అది ఇక ఒప్పందానికి చేరువలో తాను చైనా పర్యటనకు వెళ్లేలోపు కుదరొచ్చన్న ట్రంప్. ఇరాన్తో చర్చల్లో గొప్ప పురోగతి ఉందని వ్యాఖ్య. ప్రాజెక్టు ఫ్రీడమ్ నిలిపివేత. హార్మోజులు తెరవకపోతే బాంబులు వర్షమేనని హెచ్చరిక. 2 నెలలు బట్టి చూస్తున్నాం మనం ఈ తంతంతా. ఇది తెగట్లేదు, ముడిపడతలేదు. మనకు పెట్రోల్ భారాలు పెరిగిపోతున్నాయి. మనం ఒకసారి సాక్షి చూద్దాం. సాక్షిలో ఏం రాశారు ఏంటంటే, బ్యానర్ వార్తగా ఈరోజు తమిళనాట సస్పెన్స్ థ్రిల్లర్. గంటకు మారిన రాజకీయ సమీకరణాలు. విజయ్కు సీఎం కుర్చీ దక్కకుండా ద్రావిడ పార్టీల అనూహ్య ఎత్తుగడ. బద్ద వ్యతిరేక డిఎంకే అన్నా డిఎంకేల మధ్య పొత్తు. అంతా ఒట్టి మాట అంటూ కొట్టేసిన ప్రధాన పార్టీలు. మ్యాజిక్ ఫిగర్తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటారని విజయ్ను తిరిగి పంపేసిన గవర్నర్. ఎత్తుకు పై ఎత్తులతో రసకందగాయంలో తమిళనాడు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రక్రియ. విజయ్కి సంబంధించిన వార్తను ప్రధాన బ్యానర్ వార్తను అయితే రాశారు. ఇక విజయ్ పంచరత్నాలు. విజయ్ కోసం అహర్నిశలు కృషి చేసిన 5 సభ్యుల బృందం అంటూ లోపల స్పెషల్గా ఒక వార్తను కూడా రాశారు. అనగనగా మరో బరుదొగింపు. 1,100 కోట్ల భూమి 20 కోట్లకే. పర్యాటక అభివృద్ధి ముసుగులో చంద్రబాబు సర్కార్ భూదోపిడి. తిరుపతి 1 ప్రాజెక్టు పేరుతో భారీగా భూపందారం. ఎకరం 50 కోట్లకు పైగా ఉంటే కేవలం 90 పైసలకే 90 లక్షలకే తెగ నమ్మకం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతిపై కన్నేసిన ఓ మంత్రి. ఇక ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి గవర్నమెంట్ స్కూల్స్లో అని చెప్పేసి హైకోర్టు చెప్తా ఉంది. ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై హైకోర్టు వ్యాఖ్య. ఇది వరకు కాదనలేని సత్యం. ఇది ఎవరు కాదనలేని సత్యం. ఇంగ్లీష్ పరిచయం లేకపోతే పిల్లలు ఇతర రంగాల్లో రాణించలేరు. తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అప్పుడే పిల్లలు ఇతర రంగాల్లో రాణించగలుగుతారు. ఆ రంగాల్లో వారికి మెరుగైన అవకాశాలు లభిస్తాయి. సో ఇది ఈరోజు సాక్షుల వార్తలు. ఇక ప్రజాశక్తిలో చూసినట్లయితే మనం యూరియా వాడకంపై నిఘా అంట. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. ఏపీలో మొదలైన తనిఖీలు. గత ఏడాది కంటే ఎక్కువ అమ్మిన వారిపై చర్యలు. రైతులు డీలర్లపై వేధింపులు. ఇప్పుడు యూరియా కొరత అనేది మనం గతంలో చూసాం. ఎంత అంటే రైతులు ఎప్పుడూ లేని విధంగా క్యూలో నిలబడ్డారు. కొంతమంది అయితే అక్కడ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఇంత యూరియా కొరత ఎందుకు ఏర్పడిందయ్యా అంటే, పేలుడుకి పదార్థాలకు సంబంధించి తయారు చేయడంలో యూరియాని బ్లాక్లో కొనుగోలు చేసినట్టు, బ్లాక్లో అమ్మినట్టు ఆరోపణలు వచ్చాయి అప్పుడు. సో ఈసారి గిట్టనిగా ఏర్పాటు చేసింది కేంద్రం. ఖచ్చితంగా యూరియా పరిమితికి మించి ఎక్కువ అమ్మొద్దని చెప్పి చెప్తా ఉంది. నిఘా కూడా ఏర్పాటు చేసింది. చూద్దాం. ఈ విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్. సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్. కడపలో 12,000 కోట్లతో అదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు. తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ. ఎస్ఐబి సమావేశంలో ఈ నిర్ణయాలు అంటూ వార్త. ఇక పరిహారం ఇవ్వకుండా పనుల. కంపెనీల సీజీఎంను నిలదీసిన రైతులు. పవర్ గ్రిడ్ పనులు అడ్డగింత. ఎక్కడ జరిగింది? ఇది ఆలూరులో జరిగింది. సో ఇవి ఈరోజు పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు.